హలో పీపుల్. బయట మార్కెట్‌లో కాలీఫ్లవర్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా! రెగ్యులర్‌గా అయితే మనం ఇంట్లో కర్రీ ఆర్ ఫ్రై అయితే చేసుకుంటాం. బట్ నేను ఈసారి అయితే కాలీఫ్లవర్ పికిల్ ట్రై చేస్తున్నాను. దీనికైతే ముక్కలు కట్ చేసి ఫుల్ వాష్ చేసి అయితే డ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ డే అయితే నేను అలా డ్రై చేసుకున్నాను. మసాలాకైతే 2 స్పూన్స్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసి మిక్సీ అయితే పట్టాను. లెమన్ జ్యూస్ కూడా ఒక 2 అయితే స్క్వీజ్ చేసి ఉంచుకున్నాను. మిక్సింగ్ బౌల్‌లో అయితే కారం, కొంచెం సాల్ట్ వేసుకొని అండ్ ఆ మసాలా కూడా వేసుకొని, వెల్లుల్లి రెబ్బలు తీసినవి వేసుకొని ఫుల్ మిక్స్ చేసుకున్నాను. అందులోనే డ్రై చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ కూడా వేసి ఫుల్ మిక్స్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను నువ్వుల నూనె అయితే వాడుతున్నానండి. మంచి టేస్ట్ రావడానికి. ఆయిల్ అయితే ఎక్కువ వేస్తేనే పచ్చడికి ఎప్పుడు బాగుంటుంది. అదంతా మిక్స్ చేసాక లెమన్ జ్యూస్ కూడా వేసి ఫుల్గా అయితే మిక్స్ చేశాను. చూసారా ఎంత రెడ్గా ఉందో పచ్చడి అయితే. సో ఇదైతే ఓవర్ నైట్ అయితే నేను అలా ఉంచేసాను. నెక్స్ట్ డే అయితే నేను అన్నం కలుపుకొని తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ప్లీజ్.